హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం బటర్ గార్లిక్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మంచి స్టార్టర్ రెసిపీ అండి. దగ్గర ఒక 20 నిమిషాలలో మీకు ఈ రెసిపీ అన్నది రెడీ అయిపోతుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారనుకున్నప్పుడు ఏం చేయాలి అని ఆలోచించకుండా నాకైతే ఫస్ట్ గుర్తొచ్చే రెసిపీస్లో ఇది ఒకటనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా పర్ఫెక్ట్గా రెడీ చేసేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని అటు పెద్దగా ఇటు చిన్నగా కాకుండా చూస్తున్నారు కదా, ఈ పీసెస్లో మనం చికెన్ అన్నది కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇవి రెండు కూడా చక్కగా ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఎంత లేదన్నా ఒక 5-6 నిమిషాలు మనం వీటిని పక్కకి పెట్టేసుకోవాలి. మీకు కుదిరితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి, లేదు అంటే బయట పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఒక 5-6 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ హాఫ్ కేజీ చికెన్కి ఎంత లేదన్నా 2.5 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకొని ఈ మైదా కంప్లీట్గా మనకి చికెన్కి కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని పక్కకి పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో ఎంత లేదన్నా దగ్గర ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మనం కలిపి పక్కకి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా ప్యాన్లో స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి, కానీ డీప్ ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే పీసెస్ అన్నవి మనకి కొంచెం గట్టిగా అవుతాయి అన్నమాట. కాబట్టి టైం తీసుకొని ఇలా ఈ 2 స్పూన్ల నూనెతోటే ఈ చికెన్ ఏదైతే ఉందో అది చక్కగా మనకి గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట. అప్పుడు వరకు ఇలా కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్ పైన బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత లేదన్నా మనకి ఈజీగా ఒక 10 నిమిషాలు పడుతుందండి ఈ పీసెస్ అన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ రావడానికి. ఇప్పుడు ఒక 10-15 నిమిషాలకి చికెన్ అన్నది చూస్తున్నారా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఈ రెసిపీకి మనకి చికెన్ అన్నది ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పీసెస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని బటర్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఎంత లేదన్నా ఒక 3 టేబుల్ స్పూన్ల గార్లిక్ అన్నది మనం వేసుకోవాలి. మనం చేసుకుంటుంది బటర్ గార్లిక్ చికెన్ కాబట్టి గార్లిక్ బటర్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఈ గార్లిక్ అంతా ఇలా ట్రాన్స్పరెంట్కి వచ్చిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మైదా అన్నది వేసుకోవాలి. ఈ మైదా మనకి గడ్డలన్నవి కట్టకుండా చక్కగా ఇలా కదుపుకుంటూ మంచి వాసన వచ్చేంత వరకు దగ్గర ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన బాగా మనం ఈ మైదాని గార్లిక్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వాటర్ అంటే దగ్గర ఒక 250 గ్రామ్స్ వాటర్ వేసుకొని ఈ వాటర్ని కంప్లీట్గా బాయిల్ అవ్వాలండి. అప్పుడు వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా ఉడకపెట్టుకోండి. ఇప్పుడు ఇలా చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ముందుగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆరిగానో, సగం నిమ్మకాయ అండి, మీకు కావాలంటే టేస్ట్ ప్రకారం ఇక్కడ కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా చక్కగా ఈ గ్రేవీకి పట్టేలాగా ఒక 2 నిమిషాలు కదుపుకొని వీటిని చక్కగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ పైన బాగా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 నిమిషాలకి మీరు చూస్తున్నారా, సాస్ అన్నది నీరన్నది లేకుండా చక్కగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకొని ఈ సాస్ కంప్లీట్గా మన చికెన్ పీసెస్ అంతా కోట్ అవ్వాలండి. అప్పుడే మనకి టేస్ట్ ఉంటుందన్నమాట. సో టైం తీసుకొని ఈ సాస్ కంప్లీట్గా ఇలా పీసెస్కి కోట్ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు మాత్రం స్టవ్ అన్నది మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సాస్ అన్నది కంప్లీట్గా డ్రై అయిపోయేంత వరకు మనం ఇలా హై ఫ్లేమ్ పైన అడుగన్నది అంటుకోకుండా కదుపుకుంటూ మనం ఈ చికెన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత లేదన్నా దగ్గర ఒక 4-5 నిమిషాలు ఇలా హై ఫ్లేమ్ పైన మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అన్నది సపరేట్ అవుతున్నప్పుడు మీరు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కదుపుకొని కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన మనం దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 3-4 నిమిషాలకి చూస్తున్నారా, చికెన్ అన్నది మనకు కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని వేడివేడిగా మనం సర్వ్ చేసేసుకోవటమే. చాలా ఈజీ రెసిపీ అండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో ఇవ్వటం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.